విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS 2లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆరా తీస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అసలు ఎలా అంటుకున్నాయి, ప్రస్తుతం ఏంటి, మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా, ఏం చెప్తున్నారు? రైట్, అది చూసుకుంటే విశాఖ ఉక్కులో స్వల్ప ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కులో వరుస ప్రమాద ఘటనలు అయితే ఎప్పటికప్పుడే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల క్రితం ఆ ల్యాడిల్ నుంచి ద్రవణం కూడా బయటకు వచ్చిన సమయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మరొక ముందే మరలా ఈ రోజు ఉదయం అయితే విశాఖ ఉక్కు SMS 2 అంటే స్టీల్ మెల్ సెంటర్ కి సంబంధించినటువంటి ఆ మిషన్ 2లో ఈ రోజు అయితే ఒక అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ఆయిల్ టిన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ టిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయిల్ టిన్ ఒలిగిపోవడం వల్ల హఠాత్తుగా కూడా మంటలన్నీ కూడా ఎగిసిపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే ఏ షిఫ్ట్ కి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ నుంచి పారిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా కనిపించింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశం అయితే ఇంకా దర్యాప్తులో తెలియజేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ స్టీల్ మెల్ట్ సెంటర్ కి సంబంధించినటువంటి వర్క్ విభాగం ఏదైతే ఉంటుందో ఆ వర్క్ విభాగం సంబంధించినటువంటి స్పాట్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళైతే కొంత ఆయిల్ కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి లిక్విడ్ ను కూడా అక్కడైతే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే అక్కడ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో ప్రాసెసింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఆయిల్ టిన్ నుంచి పూర్తిగా కూడా అక్కడైతే ఆయిల్ ఒలుకుపోవడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా ఎగిసిపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడైతే పెద్ద ఎత్తున కూడా ఆ మంటలు అయితే మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఆ భయంతో కూడా పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి 2 శకటాల ద్వారా చేరుకున్నటువంటి సిబ్బంది అయితే దాదాపు అరగంట పాటు కూడా శ్రమించి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చి అయితే ఎంతవరకు నష్టం వాటిల్లనే దానిపైన ఇంకా బయటకైతే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా వరుస ప్రమాదాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో కొన్నిసార్లు అయితే కొంతమంది అయితే గాయాల పాలవుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయి ఘటనలో కూడా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే అంశం పైన అధికారులు అయితే పూర్తిగా దృష్టి సారించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.